దేవుడి వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. So tonight we are dealing one of the most important and crucial topics for the end time Christians, of course, especially Telugu people. తెలుగు క్రైస్తవ లోకానికి అవసరమైన కీలకమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేయాలి. రకరకాల బోధలు, రకరకాల పద్ధతులు, విధానాలు క్రైస్తవ్యంలో ప్రవేశించేశాయి. ఒక సగటు క్రైస్తవుడు ఏమీ తేల్చుకోలేకపోని అయోమయానికి గురైపోయే వాతావరణం ఈనాటి సమాజంలో ఉంది. మధ్య మార్గాన్ని అవలంబించే సాధారణ క్రైస్తవ్యం ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ ఎందుకులేండి బాబు, ఏదైనా దేవుడి వాక్యమే, ఏదైనా దేవుడి మందిరమే, ఎవరైనా దేవుని సేవకుడే, అందరు చెప్పేది ఆ బైబిలే. ఇలాంటి వాటిల్లోనికి ఏది శ్రేష్టమైంది, ఏది సత్యమైంది అనే కోణంలోకే మనం వెళ్ళొద్దు. మనం కళ్ళు మూసుకొని కాసేపు ప్రార్థన చేసుకొని దండం పెట్టుకొని తనోపనవ సంద వేసుకొని వెళ్ళిపోదాం, మనకు వద్ది సావంతా అనే ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంతా స్తబ్దుగా పలాని చోట ఆగిపోయింది కాబట్టి వచ్చే రాకడ ఆగుద్దా చెప్పాలి. శరవేగంతో పురోగమించవలసిన క్రైస్తవ్యం ఎక్కడికక్కడే చతికిలబడిపోయింది కాబట్టి మరి కొంతకాలం రాకను వాయిదా వేద్దామని దేవుడు అంటాడా? అంత్యకాల సంభవాల్లో ప్రధానమైనటువంటి గోగు మాగోగు యుద్ధాల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మన టాపిక్ అది కాబట్టి సవిస్తరంగా మాట్లాడడం. కానీ గోగు మాగోగు యుద్ధం అంటే సింపుల్గా ఫైనల్ వార్స్లో, చిట్ట చివరి యుద్ధాల్లో రష్యా ఇజ్రాయేలు మీదకు దండెత్తి కాలు దువ్వి కావాల్చుకొని కదిపి మరి యుద్ధం చేసే ఒక దుష్టత్వ పరాకాష్ఠ యుద్ధం ఉంది చూసావు. దాని గురించి యెహెజ్కేలు 38లో గోగు మాగోగు యుద్ధము అనే పేరు మీద దేవుడు మాట్లాడతాడు. ఈ దశలో అంతకన్నా ఎక్కువ వివరం అనవసరం. ఆ గోగు మాగోగు అంటే ఎండ్ టైంను గురించి మాట్లాడుతూ, లాస్ట్ మినిట్స్ గురించి దేవుడు మాట్లాడుతూ, అలాంటి యుద్ధం ఒకటి రాబోతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ సంఘ కాపరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము అని మాట్లాడాడు. నువ్వు వారికి కావలివై ఉండము అంటూ హెచ్చరిక చేశాడు. ఇప్పుడు మీరంతా నా ముఖం చూస్తూ వినాల్సిన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడికి మనంతట మనము సిద్ధపడగలమా? మనల్ని సిద్ధపరిచే ఒక వ్యవస్థ అవసరమా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ టు నో దిస్ పాయింట్. ఇదేదో అల్లాటప్పగా మాట్లాడేసుకునే వ్యవహారం కాదు ఇది. యేసుక్రీస్తు జననం నిజం, ఒక అద్భుతం. యేసుక్రీస్తు జీవితం ఒక అద్భుతం, నిజం. యేసుక్రీస్తు మరణం మహావిషాదం, ఒక అద్భుతమైన రక్షణ కార్యం. యేసుక్రీస్తు పునరుద్ధానం చాలా పెద్ద అద్భుతం. యేసుక్రీస్తు ఆత్మను పంపడం ఇంకా గొప్ప అద్భుతం. కానీ ఇవన్నీ అయిపోయినాయి, అవన్నీ నిజాలే కానీ గతించిపోయినాయి. నెరవేరబోతున్న ఒక అద్భుత నిజం యేసయ్య రెండవ రాకడ మాత్రమే. సో అయిపోయిన వాటిని పట్టుకొని, జరిగిపోయిన వాటిని పట్టుకొని ఆహా ఓహో అంటూ మురిసిపోతూ ఉంటే జరగాల్సిన కార్యం ఎలా? అమ్మాయి పెళ్ళిడికి సిద్ధపడుతుంటే తనకు కావాల్సిన ఏర్పాట్లు చూడటం మానేసి, తనకు కావలసినటువంటి ఆర్థిక స్వావలంబననో, నిధుల సమీకరణనో, అబ్బాయిని వెతకడమో, ఇలాంటివన్నీ మానేసి అమ్మాయి మొదటి పుట్టినరోజు ఎంత ఘనంగా చేశాం కదా అని ఆ ఫోటోలన్నీ ఆల్బమ్లో చూసుకుని కూర్చుంటాను. బుర్ర పని చేస్తుందా నీకు అందావడన్నా? చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదనండి, ఇప్పుడు నడకలండి, సంవత్సరానికి ముందే నడిచేసిందండి. రే పెళ్ళిడికి వచ్చింది ముందు చూడరా అంటాడు ఎవడైనా. ఏ కాలంలో ఏ సమయంలో ఏం చెయ్యాలో తెలియకపోతే జ్ఞానం లేనట్టే కదా.
రోమపత్రిక 13:11 మీరు కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి అన్నాడు. బీయింగ్ ఎ క్రిస్టియన్ యు మస్ట్ నో టైమ్స్ అండ్ సీజన్స్. కాలములు సమయాలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఒకచోట యేసుప్రభు వారు ఎంత కోపడ్డారంటే, రే మబ్బు చూసినప్పుడు వాన వచ్చేస్తుంది అనుకుంటున్నారు మీరు, చల్లగా అనిపిస్తే మొత్తం సర్దేసుకుంటున్నారు సామాన్లు, కానీ మనుష్య కుమారుని రాకడ మీకు ఎందుకు అర్థం అవట్లేదురా అని తిట్టాడల్లే. మీకు భూమి మీద అన్నీ అర్థమైపోతున్నాయి తెలివితేటలో. బంగారం రేట్లు పెరిగే ఛాన్స్ కనపడుతుందంటే ముందు ఒక 4 తులాలో అయ్యో మనకు ఆ లెక్కలు తెలిసి అవుతుంది తినగా ఏంటంటారా బాధ కొనేసుకోవడం. భూముల రేట్లు పెరిగేలా ఉన్నాయి అంటే ఇవన్నీ కొండామండా సింపుతే అమ్మేసి అక్కడ కొనేయడం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బేబొత్సం. ఈ రంగంలో ఇప్పుడంతా ఏఐ మీద పడ్డారు ఇంజనీరింగ్ పిల్లగాళ్ళందరూ. మిగతా కోర్సులన్నీ చెత్త అయిపోయినాయి. ఎటు చూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటు చూసినట్టే పరిగెడుతుంది. ఏ రంగం మీద పెట్టుబడి పడాలి, ఏ కోర్సును చదవాలి, ఈ తెలివితేటలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఇది కడవరి గడి గనక, అనుకుని గడిలో మనుష్య కుమారుడు తిరిగి రాబోతున్నాడు కనుక, నిమిషంలో రెప్పపాటులో మార్పు నుండి మహిమ మేఘమెక్కి మధ్యాకాశానికి వెళ్ళిపోవలసిన క్రైస్తవ్యపు చివరి అవకాశాలు చేతికొచ్చేస్తాయి కనుక నేను ఇంకా పాపాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధపరచబడాలా, రాకడికి సిద్ధపడాలా, నిమిషంలో రెప్పపాటున్న మార్పు నుండి కొనిపోబడే ఆ మేఘమెక్కి అనుభవాలు నేను రావాలని తాపత్రయం లేకపోతే నువ్వు చేసిన భక్తి మొత్తం వ్యర్థమే కదా. వీకెండ్ టెస్ట్లో, వీక్లీ టెస్ట్లో, మంత్లీ టెస్ట్లో పాస్ అయిపోయి ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్లో బాగా చదివితే అయితే సుఖమే ఉంది. చాలా మంచి విద్యార్థి అండి, పిల్లడు బాగా చదువుతాడండి, మరి ఇదేంటో. మారు మనసు రక్షణ దశంభాగం దగ్గర మురిపించేయడం కాదు, రాకడ దగ్గర ఫైనల్ ఎగ్జామినేషన్ అది. ఇది భూమి మీద మిగతావన్నీ అప్రస్తుతం, ఒకటే కీలకం, యేసయ్య రాకడా. అవునంటారు కదంటారా? మరి ఇప్పుడు రాకడ సిద్ధపాటు ముఖ్యమా, మొదటి రాకడ సెలబ్రేషన్ ముఖ్యమా? మాట్లాడాలి మీరు. రెండవ రాకడ సిద్ధపాటు ముఖ్యమా, మొదటి రాకడ సెలబ్రేషన్ ముఖ్యమా? రాకడ సిద్ధపాటు ముఖ్యమా, నీకేళ్ళ చిత్రవదలు అని అడవటం ముఖ్యమా? ఇంత సండే స్కూల్ బ్యాచ్ పనులు ఇవన్నీ, ఎంత సండే స్కూల్ వ్యవహారం అంటే పిల్లకాయ భక్తి అన్నమాట. ఒక మాట చెప్పనా, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఆటలాడుకునే బొమ్మలు తయారు, కొనే బట్టలు కానీ, తెచ్చే వస్తువులు కానీ, వండే వంట కానీ ఆ వయసుకు తగ్గినట్లే ఉంటాయి. సంఘం కూడా అంతే కదా. ఇది రాకడ దినం అయితే, చివరి కాలం అయితే, పెళ్లి కుమార్తెగా సంఘమును అలంకరించాలి గడి అయితే, ఇంకా స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి. సండే స్కూల్ పిల్లకాయ వ్యవహారం కాకపోతే ఏముంటాయా? వన్ సింగిల్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ టు ప్రిపేర్ ద బ్రైడ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకో పాయింటే లేదు. సంఘమునే యేసుక్రీస్తు రెండవ రాకడికి సిద్ధపరచడం తప్ప ఇంకే పాయింట్ అయినా అమాయకమే. సండే స్కూలే పిల్లకాయ వ్యవహారమే. ఈ మధ్య స్కూల్స్కి ఏమిటి, పిల్లలు చదువుకునే స్కూల్స్కి టెక్నో స్కూల్స్ అని, ఏమంటే కార్పొరేట్ స్కూల్స్ అని, వీటికి ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తున్నారు. మీరు చూసారు లేదో, కాన్సెప్ట్ స్కూల్ అని. నేను అన్నాను, అసలు వెన్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ దెర్ షుడ్ బి నో స్కూల్ ఎట్ ఆల్. అసలు కాన్సెప్ట్ లేకుండా స్కూల్ ఎందుకు ఉంటుంది? నా తలకి ఎలా నెవ్వారం. మా స్కూల్కి కాన్సెప్ట్ ఉందని చెప్పుకోవాల్సి రావటమే చాలా ఎట్టకారం, విపరీతం. అందులో గుడ్డిలో మళ్ళీ ఏమిటంటే కొన్ని స్కూల్స్కి కాన్సెప్ట్ లేదు, డబ్బులు తప్ప అని చెప్పాలని ఆడు ఉద్దేశం. నేననేది ఏమిటంటే అసలు కాన్సెప్ట్ లేకుండా స్కూల్కి ఎందుకు ఉంటుంది? ఆ స్కూల్కి కాన్సెప్ట్ ఉందని చెప్పుకోవాల్సి ఆడ కుక్క బొమ్మేసి కింద కుక్క అని రాశాడంట. ఎందుకు రాశాడు? అది కుక్కో అవునో కాదో ఎవడు గుర్తుపట్టలేడు. భూమి మీద అంత అందంగా వేసాడు బొమ్మాడు. అడే చెప్పాలి ఇది కుక్క, ఇది కుక్క, ఇది కుక్క అని. ఓహో అనిపిస్తుంది అప్పుడు మనకి. ఈ పూట మనందరము కలిసి ధ్యానించవలసిన కీలక అంశము యేసయ్య రాకడ నిజమా కాదా? అందరు చెప్పాలి సార్, చిన్న పెద్ద ఏం మొహమాట లేకుండా.
ఏసే రాక నిజమా కాదా? మీరు నమ్ముతున్నారా కాదా? మీరు సిద్ధపడుతున్నారా కాదా? మీరు ఆశపడుతున్నారు లేదా? మాట్లాడరే, ఏం మొహమాట పడకో, కలిసిపో, నువ్వు సపరేట్ కొంటున్నావు కొంచెం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు మన అంశం ఏంటంటే, మనం ఆశపడుతున్నా, మనం నమ్ముతున్నా, మనం ఎదురు చూస్తున్నా, మనము సిద్ధపడుతున్న మహిమ గల క్రీస్తు రాకడలో మనము మార్పు నుండి అక్షయులముగా ఎత్తబడే ఆ మహోన్నత సన్నివేశానికి మనంతటా మనమే సిద్ధపడగలమా? పాస్టర్ గారు అవసరం ఏమైనా ఉంటుందా? ఆమె మర్యాదకేం చెప్పకండి, కడుపులో కరెక్ట్గా ఫీల్ అయింది చెప్పండి. Do the church really need a pastor to get prepared for the return of Jesus Christ? ఈ మధ్య సోషల్ మీడియా పెరిగిందిగా, ఆన్లైన్లో సర్వం లభ్యం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని కూడా అంగడి సరుగ్గా మార్చే పనికి మన ప్రయత్నం జరుగుతుంది. ఆ పాపిష్టి ప్రయత్నం ఎవడు ఎప్పటికీ సక్సెస్ కాలేడు. అదృష్ట ప్రయత్నాన్ని దేవుని ఆత్మ ఖచ్చితంగా అడ్డగించి తీరుద్ది. దేవుని వాక్యాన్ని అంగడి సరుగ్గా మారుస్తారండి? పనికి మాలిన వ్యవహారం, పనికి మాలిన పద్ధతులు బయలుదేరాయి. మొన్న ఒకడు ఏమన్నాడు తెలిసిన, బరి తెగించి, ఇదేమీ లేదు, అంతా ఒట్టిదే, పాస్టర్ల జీవనోపాధి కోసమే తప్ప చర్చీలు వ్యవహారాలు. నిజం చెప్పాలంటే సగటు క్రైస్తవుడికి పాస్టర్ అవసరమే లేదు. పూర్వకాలం అంటే దైవజనులు కావాలి, ప్రవక్తలు కావాలి. ఇప్పుడు ఏముంది? పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఆయా కాలాల్లో పరిశుద్ధాత్ముడు ఆయా వ్యక్తుల మీదకి వచ్చేవాడు, వెళ్ళిపోతుండేవాడు. అప్పుడు ప్రవక్తలు ఉండి మంచి చెడ్డ చెప్పాలి. ఇప్పుడు ఎందుకు అవసరం? పాత నిబంధన కాలంలో మందిరం, ఇప్పుడు ఎందుకు? మనమే దేవుని ఆలయం, ఆయన ఆత్మ మనలో ఉన్నాడు, ఇంకెవడు అక్కర్లేదు మనకి అని చెప్తున్నారు. మీరు ఎప్పుడే ఆమెను కొట్టేశారు. ఫిక్స్ అయిపోయినట్టే కదా ఇప్పుడు. కొంచెం ఆలోచించి చెప్పండి, కొంచెం ఉద్యోగంగా మాట్లాడితే ఆమె అని చెప్పేసి రెండు బట్టి ఎక్కడ పడితే అక్కడ గుంపులు వచ్చేస్తున్నారు. యోబు గ్రంథంలో దేవుడు అంటాడు, చెవి మాటను పరీక్షించును అంటాడు. వినడం కాదు, పరీక్ష. హలో అనగానే ఆ హలో ఎవడదో ఒక్క క్షణం స్కాన్ చేసి పడేస్తుంది చెవి. ఆ కెపాసిటీ ఉంది. ఉట్టికి వినడమే కాదు, పరీక్షిస్తుంది చెవి. ఆ కెపాసిటీ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. మన పాయింట్ ఏమిటి మరి? ఇప్పుడు దైవజనుడి అవసరత నిజముగా లేదు అనుకోబట్టే కదా డిజిటల్ చర్చలు వస్తున్నాయి. తప్ప నేను చెప్పింది? డిజిటల్ చర్చలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు దేవుని వాక్యం, మళ్ళీ అందులో కూడా చెప్పేది స్వచ్ఛమైన వాక్యం అంట కదా. నాకేం తెలుసు? స్వచ్ఛమైన వాక్యం కనుకనే ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎన్ని బ్యారేజీలు కట్టినా తన్నుకుంటూ దూసుకుంటూ వచ్చేస్తున్నారు. టిఫిన్ ఎడతాం మరి చూద్దాం. నేను అడిగానా పెద్ద మనిషిని? నేను సైలెంట్గా ఉండే మనిషిని కాదు కదా. నేను అడిగాను, కేవలం మాకు డబ్బు ఆశ లేదు, మాకు బ్రాంచీలు పెట్టాలన్న కోరిక లేదు, సంఘాలు చేర్చే మనస్సు మాది కాదు. స్వచ్ఛమైన వాక్యాన్ని దేవుని ప్రజలకు అందించడానికే. ఆగండే మీరు పద్దాక. అడెవడో దుర్మార్గుడు మాట మాట్లాడుతుండే పోలోమని కలిసిపోతారు. పూర్తిగా వినండి. దొంగోడు మాట చెప్తున్నాను నేను. శాంతమనకుండా జొరబడిపోతారంటే అదే. హల్లెలూయా. నా మాట వినండి. స్వచ్ఛమైన వాక్యాన్ని అందించడానికి మేము ఇలా తెరాడుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ. మాకేం ఆశలు లేవు, మాకేం కోరికలు లేవు, మా మనసు స్వచ్ఛం, మేము చెప్పే వాక్యం ఇంకా బేబత్సం అన్నారు. నేను 2 ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకటి, ప్రజలకు వాక్యం అందితే చాలు, నాకు ఏ ఆశ లేదు అనే నీ మాటే స్వచ్ఛమైతే, ఆ 4 ఆరాధనలు కూడా యూట్యూబ్లో లైవ్ ఇచ్చేది సరిపోద్ది కదా. దానికి ఇంత పెద్ద పెద్ద హాల్స్ ఎందుకు, పెద్ద షాపింగ్ మాల్స్ ఎందుకు, ఇన్ని వంటలు ఎందుకు, 10,000 ఇస్తే 7,000 పుస్తకాలు ఎత్తవెందుకు, ఈ షాప్ ఎందుకు అసలు?
నీ పుట్టినరోజుకి కేక్ ఎవడు అడిగాడు? చచ్చిపోతే పెట్టేవాడు అడిగాడు? గాజువాక దాటి చాలా ఒక 500-700 రూపాయల ఆటోలు కట్టించుకుని వస్తారు మా చర్చికి భక్తులు. గాజువాకలో ఒక పెద్ద సంఘ కాపరి గారు తమ మందిరం ముందు మా ప్రజల ఆటో నాపి, ఎందుకు వెళ్తున్నారు వాడి దగ్గరికి? చచ్చిపోతే ఏడపాటు పెడతాడు? మీ చర్చికి సమ్మతోట ఉందా? ఎక్కడ పాతి పెడతాడు అంటే వీళ్ళు కూడా వాక్యాలు వినేసి బాగా ముదిరిపోయినారు కదా. ఈడన్నాడంట, నిజమైన అయ్య గారు చచ్చిపోతే ఎక్కడ పాతి పెడతాడు? మా వయ్య గారికి వైద్యం లేదు, మాకు లేదు, కానీ మా ఆత్మను మొత్తం వేసుకుని ముందు నుంచోబెడతాడు. ఈ శరీరం ఎక్కడ పాతి పెడితే ఎక్కడ దాన్ని పాడేనమంటే దాన్ని లెక్కేముంది అన్నాడు. ఈ మాటలు ఎత్తేసారు మీరు, నిలపండి అన్నాడు. నేను అన్నాను, యేసుప్రభుని నమ్ముకోమని, కానీ మా చర్చికి రండి కానీ నువ్వు సమాధి పెట్టి చూపించి కేకెత్తమేంట్రా అసలు? పనికి మేళ ఆపరు నువ్వును. ఒక్కవేళ మా చర్చికి వస్తే నేను మంచిగా సమాధి చేస్తా, మంచిగా పాతి పెడతా. అసలు ఈ వెరీ ప్రపోజలే దుర్మార్గం, నీచం, నికృష్టం, అడ్డగోలు. భక్తులారా, దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. నీకు దేవుని వాక్యం ప్రజలకి అందాలని ఒకే తాపత్రయం ఉంటే అసలు హాల్స్ మాల్స్ ఎవరు ఎందుకని అన్న యూట్యూబ్లో లైవ్ ఇచ్చే తింటారు కదా జనం. అలా పనిచేయదు. ఆ రోజు లైవ్లు ఆపేసి తెల్లారి పొద్దున అప్లోడ్ చేస్తాం. హల్లెలూయా. దోషిపెట్టి వీళ్ళందరూ అప్లోడ్ అయిపోతారుగా, అప్పుడు అప్లోడ్ చేద్దు. కానీ మొత్తం లైవ్లు ఆపేసి తెరెట్టి బయట ఇడ్లీ ఎట్టి లోపల పంపించేసి ఏతాకిచ్చి తాటాకి లాగేసి ఈడెందుకు వస్తున్నాడు మరి? టిఫిన్ కోసం చిచ్చి కాదు, అడిగేవాళ్ళు లేడు, కోప్పడేవాళ్ళు లేడు, ఖండించేవాళ్ళు లేడు, గద్దించేవాళ్ళు లేడు. బ్రదర్ తప్పు అలా చేయకూడదు, మీరు తప్పదే, అది పద్ధతి వదిలేయి, అలా చేయకూడదునేమో, సమయానికి రావాలి, మోకరించాలి, చేతులు ఎత్తాలి, ఇవన్నీ ఉండవు. ఒక తెర, ఒక డిబ్బి, అంతే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారు? దైవజనుడు అవసరం లేదు. మీకు అర్థమైందా? అందుకని మనందరం కలిసి చర్చిద్దాం ఈ పూట. నిజముగా రాకడకు సిద్ధపడడానికి దైవజనుడు ఒకడు మనకు అవసరమా? మనంతట మనమే సిద్ధపడగలమా? మనంతట మనమే సిద్ధపడగలము. పెద్ద అవసరమేమి లేదు. అనవసరంగా వెళ్ళి భరించడం ఎందుకని ఫీలింగ్ వచ్చినాడు కదా, వెళ్ళిపోయి తెర ముందు కూర్చుంటున్నాడు. మన కష్టార్జితం మన బయటికి సందా ఇయటం ఏంటి? మనం గజగజలాడిపోయి చేతులు కట్టుకోవటం ఏంటి? సందా తీసుకున్నాడు మన మీద కొప్పడిపోవటం ఏంటి? కమ్యూనిజం వర్తిల్లాలి, విప్లవం జిందాబాద్ అని బ్యాచ్గా వెళ్ళి తెర ముందు కూర్చున్నారు. మరి ట్యూషన్లో మ్యాచర్ కొడితే మరి నీ బాగు కోసం కొట్టారు, డబ్బులు తీసుకొని కొట్టారంటే ఏంటి? ఈ 5 సంవత్సరాల కోసం 10 సంవత్సరాలు కొట్టేవాడేమో సూపరా, నిత్యత్వాన్ని తీసుకెళ్ళివ్వడం దుర్మార్గమా? 5 సంవత్సరాల పదవి కాలంలో ఏ సభలు ఎలా మాట్లాడాలో ఎమ్మెల్యేల క్లాసులు బీకేవాడు బేబత్సమా? 1000 సంవత్సరాల పరిపాలన కోసం ప్రిపేర్ చేసేవాడు దుర్మార్గమా? నీ పొద్దున్న యేసుప్రభుతో పాటు ఎంతకాలం పరిపాలిస్తామంట? పదవి కాలం 5 2 ఈ టర్మా నెక్స్ట్ టర్మా అవి లేవు అసలు. నా బాధ ఏమైనా అర్థం అవుతుందంటారు మీకు? అసలు నీకు ఆశ లేకపోతే, కోరిక లేకపోతే, అవసరమే లేకపోతే వాక్యం ప్రకటించడం ముఖ్యం అనుకుంటే తెర ముందు సందా పెట్టి ఎందుకు పెట్టావు? అసలు నువ్వు రసీదు ఇచ్చావు, ఒకటి ఎందుకు కూర్చోబెట్టావు? అసలు కౌంటర్ ఎందుకు పెట్టావు? వాక్యము ప్రకటించడమే ముఖ్యమైతే ఈ సిస్టమ్ అంతా తీసేసి లైవ్ ఇచ్చేదే సరిపోతుంది కదా. నాలాంటి చిన్న చేతకాడు కూడా 4-6 లైవ్ ఇచ్చేస్తున్నాను కదా. నీకు ఇంకా బేబచ్చన వ్యవస్థ ఉంది కదా, ఇచ్చాయి. ఒకటే పాయింట్, నీవు సిద్ధపడము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము అంటున్నాడు దేవుడు. నువ్వు వారికి కావలై ఉండవని మాట్లాడుతున్నాడు.
ఒక సమూహమును, గుంపును, ప్రజను మహిమగల క్రీస్తు రాకడకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచే ఒక బాధ్యతను, భారాన్ని ఒక దైవజనుడికి, సంఘ కాపురికి దేవుడు అప్పరిస్తున్న వాక్యాన్ని మీకు తేటగా కనబడుతుంది. రాకడ పక్కన పెట్టవా, ఆరంభం నుంచి మొత్తం మధ్య క్రైస్తవ్యం అంతా కూడా సంఘ కాపరనేవాడు అవసరమా? ఇది అనవసరంగా జ్వరబడ్డ ఒక దుర్మార్గ వ్యవస్థ. విశ్వాసుల దగ్గర డబ్బులు వసూలు చేస్తే పెట్టిన పాపిష్టి వ్యవహారం. పాస్టర్ల జీవనోపాధి తప్ప ఇందులో ఏమీ లేదని ఒకడు వాదిస్తున్నాడు. అది కరెక్టా? మాట్లాడకుండా మాట్లాడిన పర్లేదు. నేను ఇంత ఖండితంగా, ఖచ్చితంగా, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నప్పుడు మీరు సాఫ్ట్గానే మాట్లాడాలేం కోరుకోను. పర్ఫెక్ట్గానే ఉన్న ఆశ్రయం పర్లా. మనందరం ఈ విషయాన్ని సీరియస్గా, ఎంత సీరియస్గా అంటే రేపొద్దున ఎవడు ఎప్పుడు ఎక్కడ మనల్ని అడిగినా ఆన్సర్ చెప్పగలిగిన సీరియస్గా వినాలి. నేనే తప్పు చెప్పేస్తే చెప్పు తీసుకుంటే నేను పడతాను, ఏం మొహమాటం లేదు. కరెక్ట్ చెప్పామనుకో, సచ్చినట్టు ఒప్పేసుకో, ఇంక మధ్యలో ఉండకో. తప్పు చెప్తే నన్ను సాగుకొట్టేయి, కరెక్ట్ చెప్పేస్తే నువ్వు ఒప్పేసుకో, మధ్యలో ఉండబాకు. ఇదే మన సిద్ధాంతం. ఒప్పుకున్న వాళ్ళు ఏమనాలి? ఒప్పుకుంటే సరే అంటే, అవునంటే, ఓకే అంటే ఏమనాలి మనం? మరి మరి ఏదో కాసేపు అందరూ కూర్చొని స్పీడ్గా కొట్టేసుకోవడం, కాసేపు స్లోగా కొట్టడం, వాళ్ళు మాటలు ఆమేన్, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫాదర్, ఇది అయిపోయింది కొట్టం. ఇంకా ఒకసారి మా పెద్దమ్మగారు అవుతారు చుట్టం, దూరం చుట్టం లేండి, మా ఇంటికి వచ్చి మేము చిన్నప్పుడు అమ్మగారు శైలకోటలో వాక్యం చెప్తూ ఉంటే, ఇస్తారు నాకు సమయం నేను చెప్తాను వాక్యం. అయిపోయి ఇది సేవకులు, నువ్వు సేవ, సమర్పణ, పిలుపు, గొడవ, గోత్రం ఏం లేదు, 4 మొక్కలు చెప్తాకి ఇవన్నీ ఎందుకమ్మా అని చెప్పి లేనిపోతే ఎందుకు వచ్చిందని మా అమ్మగారు నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే మత్తయి 8వ అధ్యాయం 5 నుంచి 13 చదవండి. మహాపాపం అది, చిన్న చితక పాపం కదా, మహాపాపం. సెల్ ఫోన్ లాపేయటం, స్విచ్ ఆఫ్ చేయటం చేయాలా, మళ్ళీ ఇంకా సౌండ్ వస్తాకి లేదు, ఇంకా మాట్లాడేస్తాం కూడా జరుగుతుందా? 8 9 వచ్చేస్తానని చెప్తున్నారా? పంపేస్తానులే, దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు మేము సరిగ్గా. మరి వాళ్ళ బాధలు అలాగ ఉంటే ఏం చేస్తాం? సైలెంట్లో పెట్టేయమ్మా. చెప్పారా? స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా బోధపడుతుందంటారా? ఇప్పుడు తేలాల్సిన పాయింట్ ఏంటి మనకి? సేవకుడు అవసరమా అక్కర్లేదా? ఈ దెబ్బతో తేలిపోవాలి కోవటం. నువ్వేం ఫీల్ అయిపోతున్నావో చెప్పటం కాదు, లేఖనానుసారంగా పట్టుకోవాలా. వరుస పెట్టి మొదలెట్టుకొద్దాం ఫస్ట్ నుంచి. అసలు సేవకుడు మనకి ఎందుకు అవసరం? ఫటాఫట్ చదువున్న స్పీడ్గా. నాన్న కొంచెం అందిస్తావా స్పీడ్గా? కొట్టు. ఎవరున్నారు చురుకైన కార్యకర్త? వెరీ గుడ్ బిడ్డ, చదువు. ఆల్ రైట్. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం చివరి వచనం 26. స్పీడ్గా రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రశాంతంగా నా వైపు చూస్తూ వినండి. మీలో ప్రతి వారిని తమ దుష్టత్వమును మళ్లించుట వలన ఆశీర్వదించుటకు సేవకుని పుట్టించును. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం కావాలి అనండి. అసలు ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? పదే చేస్తే వచ్చేస్తుంది ఆశీర్వాదం. మొన్న 10,000 కట్టానా, మొన్న అక్కడ 3,000 మొక్కుకున్నానా, మొన్న అంటిపల్లి పంపానా, ఇక్కడ 20 కేజీలు చికెన్ ఇచ్చానా, ఎందుకు ఇవన్నీ ఆశీర్వాదంకి? ఊరినెవడెత్తాడు ఆశీర్వాదం వద్దని ఫీలింగే కదా. పరిచయం చేసినా ఆశీర్వాదం, ఆరాధన చేసినా మన ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇది నా భాగ్యం, ఇది నా బాధ్యత, ఇది నాది కృతజ్ఞత అన్న కాన్సెప్ట్ ఎప్పుడు పోయింది. ఆశీర్వాదం వస్తుందంటేనే నీ ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదమే. చరణం అంతా ఆశీర్వాదం కదా బాబు, ఇంకో పదమే లేదు. ఒక్క పదంతో ఒక చరణం రాయొచ్చు. నేను కూడా చాలా పాటలు రాశాను కానీ తెలుదు నాకు. మొత్తం చరణం అంతా ఒక్క పదమే. ఎంత సింపుల్ రా నీకు తెలిపోయింది. ఆశీర్వాదం అన్న పిచ్చే. ఇదివరకు ప్రేమ విందు అనేవాళ్ళు, ఇప్పుడు మార్చేశారు ఆశీర్వాద భోజనం.
ఏసయ్య మందిరం కాదు, ఏసయ్య ఆశీర్వాదం పదం తగలకపోతే ఎవరికి కిక్కెత్తలేదు. ఈ తాగుపోతే ఎవరు తయారైపోయింది లోకం మీద. కఠినంగా మాట్లాడుతూ నా మీద పడి ఆడవటం కాదు, సత్యాన్ని పట్టుకో. మీలో ప్రతి వారిని దుష్టత్వములను మళ్లించడం వలన ఆశీర్వదించుటకు మొదట సేవకుని పంపిస్తున్నాడు మీ కొరకు అంటున్నాడు. అంటే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంట? చర్చికి వచ్చేస్తానో, తందా ఇచ్చేస్తానో, అట్టిపల్లి పట్టుకొచ్చేస్తానో కాదా, చర్చికి కాదు. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంట? ఒక దైవజనుడు మీ కొరకు పుట్టి, మీ కొరకు పంపబడి, మీ వద్దకు వచ్చి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది పాపమని దుష్టత్వము నుండి మళ్లించుటకు ఒక సేవకుడు కావాలి. అప్పుడు కానీ ఆశీర్వాదాలు రావు. హల్లెలూయా. దట్ ఈస్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. దుష్టత్వము నుండి, పాపము నుండి, నిర్దయత్వము నుండి, అవిశ్వాసము నుండి, భక్తిహీనత నుండి తప్పింది ఇలా చేయకూడదు అని చెప్పి అందులోంచి మళ్లించటానికి ఎవరు కావాలంట? చెప్పండి, ఎవరు కావాలి? ఒక దేశపు ఆర్థిక మంత్రి బైబిల్ చదువుకుంటున్నాడు సార్. ఫిలిప్పును దేవుని ఆత్మ ఎత్తికెళ్ళి ఆయన ముందు దింపారు. అయ్యా మీరు చదివేది మీకు అర్థమవుతుంది, కనపడుతుంటారా నీ కంటికి? ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఎ నేషన్, డోంట్ యు నో మై నాలెడ్జ్? ఏమనుకున్నా ఒక దేశపు ఆర్థిక మంత్రిని రాబోయే 5 సంవత్సరాల్లో ఏ రంగం మీద ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలో దేశపు ఆర్థిక నడక నేర్పగలను నాకు తెలియదు అంటావా నువ్వు? ఏమన్నాడు? ఎవడైనా నువ్వు త్రావచ్చోపోతే నాకేం తెలుసుద్ది అన్నాడు. దేశానికి ఆర్థిక నడక నేర్పే వ్యక్తివైనా సరే నీ ఆత్మీయ నడక నేర్పే ఒక దైవజనుడు నీకు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులమని బయలుదేరికి వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? నక్షత్రం. బెత్లెహేం బోర్డు కనపడక వదిలేశారు నక్షత్రాన్ని. హల్లెలూయా. బెత్లెహేం కనపడిపోయింది. హల్లెలూయా. కనీసం బాయ్ చెప్పలేదు నక్షత్రానికి. తెలివైనోడు ఒక్కొక్కడు మళ్ళీ బెచ్చి వచ్చేసారు. ఎప్పుడైతే బెత్లెహేం బోర్డు కనపడదో నక్షత్రం వదిలేశారు, అప్పుడు ఎవరు దొరికారండి? హేరోదు రాజు. యేసురాజు కాదు. నక్షత్రాన్ని వదిలేసినోడికి యేసురాజు దొరకడం. హేరోదు రాజు ఆడే కరెక్ట్, మీకు వెళ్ళిపోను అన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళాక ఆడు మహానాయకు దుర్మార్గం అన్నీ ఆనుపాను పట్టుకొని, సరే మీరు వెళ్ళి ఆరాధించి మాకును తెలియపరచను, మేమును వచ్చి ఆరాధించాము. నోర్ర కత్తినూరు అన్నాడు వీడు. ఇటేమో మేము కూడా ఆరాధిస్తాం, నోర్రా. అందుకే యేసుప్రభు నక్కన్న మాట సంబోధించాడు కదా. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అప్పుడు బయటకు వచ్చిన తర్వాత దొరికేసింది అనుకున్నాం, ఎటు కాకుండా అయిపోయాము. ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి నడుస్తున్నాం, ఇంటికి వెళ్ళలేము, దారి దొరకలేదు అని శూన్యంలోకి ఎరిమోఖం వేసి చూస్తున్న నక్షత్రం అక్కడే ఉందంట. బిలౌడ్ స్టార్ ఆఫ్ గాడ్, వీఆర్ రియలీ సారీ. ఏసయ్య తార ఎప్పటి వోలే ఎదురాయ త్రోవలో. నువ్వు అలిగినప్పుడు, నువ్వు వేదవేశాలు వేసినప్పుడు, నీకు చిరాకు వచ్చినప్పుడు, నువ్వు మానేసినప్పుడు, నువ్వు ఇంకో సంఘానికి వెళ్ళిపోయినప్పుడు, చర్చి మానేసి ఆన్లైన్లో చూసుకున్నప్పుడల్లా పాచగారు కూడా అలిగితే అందరూ ఎప్పుడో నాశనం. నన్ను వదిలేసి 2 సంవత్సరాలు మీ ముందు నడిపిస్తే ఏ రోజు దగ్గరికి వెళ్తారా? తూచి వెళ్ళిపోతాను. నక్షత్రం మాయమైపోతే ఏమైపోతాయి జీవితాలు? నువ్వు అలిగినా, నువ్వు చిరాకు పడ్డా, నీకు అర్థం చేసుకోకపోయినా, నీకే కోపం వచ్చేసినా, మళ్ళీ నిప్పు ముగ్గురికి అంటించేసినా, నక్షత్రం అక్కడే ఉంది నీకోసం. ఏంటో నక్షత్రం? యేసయ్య చెప్తున్నాడు, నువ్వు నా కుడి చేతులు చూసిన నక్షత్రాలు సంఘ కాపరులని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మళ్ళీ ఆ నక్షత్రం ఎక్కడి దాకా? ఆ నక్షత్రము యేసు ఉన్న ఇంటికి పైగా వచ్చి ఆగాను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి యేసును చూసి ఆరాధించి దేవుని మహింపరిచారు. ఆ నక్షత్రం ఎప్పుడు దాకా కావాలి నీకు? యేసయ్యని చేరుకునేదాకా కావాలి. ఓపే దేవునికి స్తోత్రం. ఏరు దాటి తెప్ప తగలేస్తే ఇంగ్లీష్లో ఒక సామెత, డు నాట్ కొలాప్స్ ద బ్రిడ్జ్ విచ్ యూ క్రాస్ ఓవర్, యూ మీ నీడ్ ఇట్ అగైన్. నువ్వు దాటి వచ్చిన బ్రిడ్జిని కూల్చేకినా నాన్న, నువ్వు మళ్ళీ ఉతల కొత్తగా అదే అవసరం. స్తోత్రం. బ్రిడ్జి దాటగానే బాంబే చేస్తే మళ్ళీ ఇటు ఎలా వస్తావరా? మార్మోన్స్ అయిపోయింది, బాప్తిస్మం అయిపోయింది, 4 మొక్కలు చెప్తూ వచ్చింది. కాబట్టి ప్రియులరా అంటూ వచ్చింది. ఇక రోడ్డుకి ఎత్తబెట్టరా? మొన్న ఒకటి ఇలాగ తయారైపోయి అర్ధాంతరపడి వచ్చి మనం చూసినట్లయితే ప్రియులరా, మనం అసలు నువ్వేం చూసావు చెప్పరా అన్నాను. ఉట్టిదే చూసినట్లయితే అన్నది ఎక్కడో నేర్చాడు.
నువ్వేటు చూసావు చెప్పురా, మాకేటు చూపించగలవు. ఏమీ లేదు అంటే అయ్యగారు అలాగంటారు కదా. అయ్యగారి దగ్గర భక్తి, విశ్వాసం, మారుమనసు ఏం పట్టుకోవాలి, చూసినట్లయితే అన్నది ఒకటి పట్టుకున్నాడు. కరెక్ట్గా చూపించాను అడిగి. ఏమన్నా బోధపడుతుందంటారా? దైవజనుడు ఎందుకు మనకి? చెప్పండి, దైవజనుడు ఎందుకు మనకి? దుష్టత్వమును మరి తప్పు ఇలా చేయకూడదు. రాయ్ తప్పది, అది క్రమం కాదు, ఇది బుద్ధిహీనత, ఇది భక్తిహీనత, నిర్దేవత్వం, ఇది పాపం, ఇది వాక్యానుసారం కాదని దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా మనకు ఆశీర్వాదాలు తేవడానికి దైవజనుడు మనకు కావాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం సుమారు 10-11 వచనాల దగ్గరికి వెళ్తే పేతురు గారు జరిగిన స్టోరీ, కొర్నేలియస్ ఇంట్లో ఏం జరిగిందో చెప్తున్నాడు. ఏమని? కొట్టేసుకోకండి, సమాధానం సమాధానం ప్రశాంతత. ఇంకా ఓపిక వెళ్ళరా, ముందుకెళ్ళు. ఇంకా స్తోత్రం. ఇప్పుడు వినండి, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు హ్యావ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏమంటుంది వాక్యం? మీరే మాటల వలన రక్షణ పొందవలనో ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడు. ఈ తెలియజేసే వ్యక్తి ఎవరు? చదువు లేనివాడు. వినవలసిన వ్యక్తి ఎవరు? ఏ సెంచూరియన్ ఆఫ్ ఒక సిటీ. ఇటలీ పట్టణంలో ఉన్న ఒక శతాధిపతి, 100 మంది మీద సైన్యాధికారి, చదువున్నవాడు. పోని చదివే ఉందా? భక్తి కలిగిన వాడు. అతడి ప్రార్థనలు, ధర్మకార్యాలు పరలోకానికి చేరాయి. దేవదూత ఇంటికి వచ్చాడు. ఒక దూత ప్రధానతో ఇంటికి వచ్చి మాట్లాడడం అంటే సండే స్కూల్ ముచ్చట కాదు. దానియేలు గ్రంథంలో ఉంది, దానియేలు నీవు బహుప్రియుడువు గనుక నీ యొద్దకు పంపబడితిని. ఎవడు పడితే దగ్గర రాడు. కొర్నేలి కూడా బహుప్రియుడు కనుకనే అతని ప్రార్థనలు, ధర్మకార్యాలు పరలోకానికి చేరాయి. అంటే భక్తి కలిగిన వాడు, చదువు కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, ఇన్ని కలిగిన వాడైనా అతనికి రక్షణలో దేవదూత ఇంటికి వచ్చేది. పాస్టర్ గారు తప్పని హల్లెలూయా అందామంటే కుదురుతలేదు. ఆ దేవదూత చెప్తున్నాడు, నీవే మాటల వల్ల రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు మీకు. పరలోకం నువ్వు వచ్చాక మళ్ళీ ఆయన ఎందుకు నువ్వు చెప్పేయి? నేను చెప్పకూడదు, ఆయన చెప్తాడని చెప్తాక వచ్చాను నేను. ఎంతైనా పేదరికైనా నువ్వు బెటర్ కదా, నువ్వు చెప్పేయచ్చు కదా. లైసెన్స్ లేదు. దేవదూతలకును లేని దివ్యమైన సేవ ఎవడు పడతాడు చెప్తాక లైసెన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అబ్బే కుదరదండి. దేవదూతల దగ్గర బోల్డ్ సబ్జెక్ట్ ఉండొచ్చు ఒకవేళ. దేవునికి దగ్గర ఉన్న ఆయన కంటే మనకంటే ఆయన గురించి వాళ్ళకే బాగా తెలుసు ఒకవేళ. కానీ ఒక ఆత్మను రక్షించే అవకాశం ఒక దైవజనుడి చేతిలో పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అదే మాట మళ్ళీ యేసన్న గారు కూడా రాశారు, దూతలు చేయని నీ దివ్య సేవను దూలినైనా. మర్చిపోయారు మీరు అంతా. స్పీడు, డీజే బాక్సులు, గోల, విపరీతమైన సౌండ్, పొల్యూషన్, వీటికి అలవాటు అయిపోయారు. ఏం అర్థం అది ఇలా కదులుతున్నాయి. గోల బయట పందిరిలో సౌండ్కి లోపలికి తేడా తెలుస్తుంది ఒకటికి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంతా లోక సంబంధమైన మ్యూజిక్లు వచ్చేసింది నానా. చాలా కాలం చూశాను మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టి ఉన్నానా? ప్రియులారా, శ్రద్ధకి మాట ఆలకించాలి మీరు. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి నాన్న? ఒక దైవజనుడు వచ్చి దుష్టత్వం నుంచి మనల్ని మళ్ళిస్తే ఆశీర్వాదం. 2, ఒక దైవజనుడు వచ్చి ఏ మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు చెబితే రక్షణ, ఆశీర్వాదం. హల్లెలూయా. మరి కొంతకాలం కుదురుగా ఉన్నాం కానీ మళ్ళీ పరిస్థితులు సహజం కదండి.
లోక 10:30. ఇప్పుడు చదవద్దులేక కడుపులో పెట్టుకో, మీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నేను చెప్తాను సింపుల్గా. ఒకడు యెరూషలేము నుండి, ఊరుకున్నా, ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకి నా ముఖం చూడంటారా, చదవక్కర్లేదని చెప్పాక తడి వేసుకుంటారు ఎందుకురా. దారిలో దొంగల చేతికి వాళ్ళు బట్టలు దోచుకొని చెత్త కొట్టేసి రక్తం మడుగులో పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒకడు లేవీడు వచ్చాడు, తర్వాత యాజకుడు వచ్చాడు, అందరూ చూసారు వెళ్ళిపోయారు. లాస్ట్లో ఎవరు వచ్చారు? అప్పుడు ఏమన్నాడు ఆయన? అయ్యో అని గబగబా పడి ఉన్న చోటుకు వచ్చి ద్రాక్షారసం, నూనె, వాహనం, పూటకొలవ నీళ్ళు. స్టోరీ అంత ఓకే కదా? నా మొహం చూస్తామని చెప్తాను. ఓ చదివేస్తున్నారు ఇప్పుడు మొట్టమొదటిసారి లైఫ్లో. చెప్పేది నాలు మరి. గురుముఖస్య విద్యా లభ్యతే, శూన్యంలో రాదు, చూడాలి. ఆమె నానండి అన్నారా? ఇప్పుడు చూడండి వాక్యంలో ఏమనుందంటే, నీవు పడి ఉన్న రక్తపు మడుగులో చావు బతుకులు ఉన్న స్థితిలో నీ వద్దకు దిగి వచ్చిన వారెవరో? యేసయ్య అనండి. ద్రాక్షారసం అంటే బైబిల్లో అర్థం ఏంటి? రక్తం. నూనె అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ. ఏమండి? మరి నీ వద్దకు పడి ఉన్న స్థితిలో మరణ ఛాయలు నీ వద్దకు వచ్చి పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరో? నీకు పరిశుద్ధాత్మనిచ్చేది ఎవరో? ఎంత పెద్ద దైవజనుడు పరిశుద్ధాత్మని ఎవడో? మేము నీకు నేలలో బాప్తిస్మం ఇస్తాం, ఆయన పరిశుద్ధాత్మలు ఇస్తాడు. కొంతమంది మొన్న ఒకడు దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలినోడు బరితెగించేసి అన్నాడు, ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ ఇన్ మై పాకెట్. గొప్పగా వెళ్ళిపోద్ది అన్నాను. నీ పాకెట్లో 10 రూపాయల నోటే ఆగుతలేదు, నువ్వు పనికి మళ్ళీ మాట్లాడు. సాయి తనక బేట చుబ్బైట్. ఎక్కడో ఖర్చు కొనుక్కొచ్చారు 100 రూపాయలు, అందులో అభిషేకం ఉందని ఆడు చెప్పాడంట. ఆడు జోబులు ఎట్టేసి ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ ఇన్ మై పాకెట్ నౌ. నేను చెప్పాను నీకు ఇప్పుడు ఉతకబా ఖర్చీఫ్ పోతుంది. మరి ఆడి సిద్ధాంతం అలా గడిచింది. మరి పనికి మళ్ళీ మాటలు ఎప్పుడు మాట్లాడకు. దేవుని గౌరవానికి భంగం కలిగించే బుద్ధిహీన మాటలు ఎవడు ఎప్పుడు ఎక్కడ. వన్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఆ భయం కడుపులోనే మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడటం కదా పొలమని. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు ఎందుకు కావాలి? దుష్టతలను మళ్లించడానికి. 2 రక్షణ అనుభవం నడిపించడానికి. అర్థం అప్పటికప్పుడే మర్చిపోతే ఎలాగండి బాబు. 3వది రక్తం ఇచ్చింది ఎవరు? ఆత్మనిచ్చింది ఎవరు? 2 ధ్యానాలు, పాత నిబంధన కొత్త నిబంధన. వాక్యం ఇచ్చింది ఎవరు? యేసయ్యే. వాక్యం కూడా మాది కాదు, రక్తం మాది కాదు, ఆత్మ మాది కాదు, అన్నీ ఆయనే ఇచ్చి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? ఇప్పుడు నీ రోజు గాయాలు కట్టాల్సింది ఎవరు? దైవజనుడు. ఈ 2 ధ్యానారాలతో నాన్న వీడిని పోషించు, వీడిని పరామర్శించు. ఇది చాలదని నాకు తెలుసు, నీదేమైనా పడుతుంది, దాని పేరే నీ శ్రద్ధ, నీ కష్టం, నీ ప్రయాస, నీ కన్నీరు, నీ ప్రార్థన. దీనికి నేను మళ్ళీ వచ్చినప్పుడు జీతం ఎత్తానన్నాడు. ఎక్కడ టెన్షన్ పెట్టుకుని ఎదురు చూడకుండా ఇయ్యాలగైతే రేపైనా ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నాకు జీతం ఇస్తాడని మనుషులపై ఆశ పెట్టుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా, వాడిని మనం స్వస్థపరచాలా, వాడిని మనం బాగు చేయాలా, ప్రభు చూసుకుంటాడు మనకని వాడి కోసం ప్రయాసపడే ఒక వ్యక్తి పేరే పూట కొల్లవాడు. అతడే దైవజనుడు, సంఘ కాపురం. జ్ఞాపకం అర్థమవుతుందా నా మాట? సంఘ కాపరి అవసరమా కాదా? దైవజనుడు అవసరమా కాదా? రక్తం ఇచ్చింది ఎవరో? మాట్లాడాలి. ఆత్మనిచ్చింది ఎవరో? వాక్యం ఇచ్చేది ఎవరో? గాయాలు కట్టేది ఎవరో? కాదా? దైవజనుడు. ఫ్లోలో పట్టుకోట్టుకు పోకండి, కరెక్ట్గా ఉండాలి. గాయాలు కట్టేది ఎవరో? ఉత్తి గాయాలు తగ్గితే సరిపోదంట. ఆయన వచ్చినప్పటికీ ఒక్క మచ్చ కూడా ఉండకూడదంట. నేను మరలా వస్తాను, ఈ లోపుని తయారు చేయి, ఎప్పుడు వస్తాడో చెప్పడం, టైం అయిపోయిందో చెప్పడం, ఇంకా బోల్ టైం ఉందో చెప్పడం, జీతం ఇవ్వడం. ఇది ఈ 2 జనాలు ఆడికి ఇందా నువ్వు ఉంచుకో 10 రూపాయలు ఇవ్వడం. ఆడికి పెడితే బ్రెడ్, ఆడికి పెడితే యాపిల్, ఆడికి పెడితే ద్రాక్ష పళ్ళు, మిగిలితే తిని బతకాల. దశంబాగాలని కొంతమంది కోపడతారు కానండి దేవుని బిడ్డలారా. 90 నీకు 10 అడిగిని. ప్రథమ ఫలం అనండి, మొత్తం ప్రథమ ఫలం. నూర్చడి ఎద్దు మూతికి
లే మీరు గమనించండి, కళ్ళం మీద పనులన్నీ విప్పి, ఏమండి ఇప్పుడంతా మిషన్లు వచ్చేసిన దుర్మార్గం తెలుస్తలేదు మీకు. కళ్ళం మీద చక్కగా పనులను విప్పి ఎడ్ని వదిలితే ఏం చేస్తుంది? అది కరెక్ట్గా పట్టుకుంటుంది. నోటితో పట్టుకుంటే సరైన కంకులు నోటికి వచ్చేస్తాయి. రైతు అమ్మమ్మ గింజలు నీదే తినేస్తుందిరా అనుకోడు, తిన్నయ్యే అని వదిలేస్తాడు రైతు. ఇది ఫస్ట్ ట్రిప్ పట్టుకుంటే నోటి నిండా గింజలే వస్తాయి, సెకండ్ ట్రిప్కి కొన్ని వస్తాయి, థర్డ్ ట్రిప్కి గడ్డే గింజలు వెళ్ళిపోతాయి అడిగి. ఏదో ఒక ప్రథమ ఫలమే, తర్వాత అంతా గడ్డే కదా, గింజ వెళ్ళిపోతుంది రైతుకి. ఈ నూర్చేదానికి మిగిలేది గడ్డి, ఆ గడ్డికి కూడా అడ్డుపడతానంటాడు ఒకడు. ఎంతకని వివరంగా నేను చెప్పనేక, అర్థమైనోడికి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఒకటే కంకులు దొరికేది, మొత్తం అంతా గడ్డే, గింజ వెళ్ళిపోద్ది రైతుకి. ఆ గడ్డికి కూడా చూసావా పాస్టర్ గారు? ఒకరు చూపు ఎప్పుడు సంచి మీద ఉంటుంది. ఎందుకని అడిపారు ఇస్కరియోతు కనుక. అడిగి యేసుప్రభు బోధలో, యేసుప్రభు ఆత్మ, యేసుప్రభు మాట, యేసుప్రభు మహిమ, యేసుప్రభు రాకడా ఏం గుర్తుండవు. ప్రభా బ్యాగ్ ఎత్తావా? నేను చూసుకుంటాను ప్రభా, నీకెందుకు? ఆడికి ఇంట్రెస్ట్ ఉపదేశం మీద లేదు, సంచి మీద ఉన్న యేసుప్రభు తెలుసు కదా, ఇచ్చేసి అడిగి తీసుకురా బాబు, నా ప్రాణమే ఇచ్చేస్తా కొంచెం సంచి తీసుకా. సొమ్ము సంచి తన వద్ద ఉన్నదన్న వాడు తరచుగా దొంగిలిస్తూ వచ్చాడట. ఏదో ఒక్కరోజు కాదు, ఆడి బుద్ధి అంతంట. లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకి బల్ల తీసుకుని ఆ టైంలో లేసి అన్నయ్యకి అయిపోయి ఇంటికి వెళ్తాడు. ఏం మనిషి 30 రూపాయల కోసం పనికి మళ్ళీ పని కాకపోతే చచ్చే. నేను అలాంటి కాదన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మంది చెప్పలేదురా బాబు. బాబా అయ్యారు హల్లెలూయా. పొన్ను దేవుని స్తోత్రం. మేము మా అన్నగారి గురించి దిగిలెట్టేసుకుంటున్నాం. మేము ఇదేంటి ఇలా ఉండరు, సైలెంట్ అయిపోరని. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారు ఆ అంశాన్ని మీరు. ఆయన మరలా వచ్చినప్పుడు అంట ఆయన నుంచోబెట్టాలంటే, వీడికి ఏమైనా పుండుగా ఉందనుకో, గాయంగా ఉందనుకో, వీడికి రేవ్ అయిపోతుంది. యారా నీకేం చెప్పాను రా అని బాగు చేయమని చెప్పాను కదా, వీడికి తగ్గలేదేంటి? గాయాలు కాదు, మచ్చలు కూడా లేకుండా తయారు చేస్తే వెరీ గుడ్ అని అప్పుడు జీతం ఇస్తాడంట. ఆ దినమున ఆయన ఇచ్చే జీతం కోసం జీవితాంతం గాయాలు కడుతూ కన్నీరు కరుస్తూ సేవ చేసేవాడు దైవజనుడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. సరే, గాయాలన్నీ తగ్గిపోయి తయారైపోయాడు. నెక్స్ట్ ఏం చేయాలి? మంచిగా డిశ్చార్జ్ చేసే ఆరోగ్యానికి వచ్చాడు, నడిచేస్తున్నాడు, ఇంక డ్రెస్సింగ్ పని లేదు, స్వస్థ వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలా? ఇంక వెళ్ళిపో, నీ సావు నువ్వు సవరా బాబా. ఇప్పుడు వీడికి పెండ్లి వస్త్రాలు తయారు చేయాలంట. ఓరే నాయన స్తోత్రం. పెండ్లి కుమార్తె కదా ఇప్పుడు తయారు చేయాలి. నీ తగ్గిపోయింది కదా, ఇంకెళ్ళు, నీ సావు నువ్వు సావు. ఏ బుద్ధినేసి ఇవన్నాళ్ళు డ్రెస్సింగ్ చేసేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఒకసారి ఖమ్మంలో ఒక దైవజనుడు యాక్సిడెంట్కి గురై వరంగల్ హాస్పిటల్లో ఉంటే నేను చూడడానికి వెళ్ళా. భయంకరమైన యాక్సిడెంట్. ఇతన్ని దర్శించి ప్రార్థన చేస్తుంటే ఇతను పక్కన పెట్టి చుట్టూ కట్టెన్లు కట్టేసి ఆ వ్యక్తికి డ్రెస్సింగ్ చేస్తుంది. నల్లగా పెంకు కట్టేస్తుంది అనమాట. గాయాలు కొంచెం ఒక్కొక్క పెంకు మెల్లుగా ఒలుస్తున్నాడు. ఇక ఆ నరకం తట్టుకోలేక పిల్లోడు యవనస్తుడు పచ్చి బూతులు చెడ్డ మాటలు తిట్టేస్తున్నాడు. ఇక వినలేం మనం ఆ భయంకరమైన మాటలు అనమాట. ఈ డ్రెస్సర్ నోటికే కట్టేసుకొని సైలెంట్గా తీస్తానే ఉన్నాడు. నోబెల్ శాంతి బహుమతికి ఇచ్చేయాలనిపించింది నాకు. అలాంటి మాటలు తట్టుకోలేకపోతుంది. నేను 5 నిమిషాలు వినలేకపోయానండి. తట్టుకోలేక ఈ పేషెంట్ వదిలేసి అటు తెరతీసి ఏంటంటే అన్నాడు సింపుల్గా. ఆ మాటలు భరించలేకపోతున్నాను నేను. ఇంకెన్ని దర్శించి ప్రార్థన చేసి చేయగలిగిన సహాయం ఏదో చేసి బయటకు వచ్చి నిలబడ్డాని డ్రెస్సర్ వచ్చాడు. చిన్న 1 నిమిషం ఆగానన్న. ఏం సార్ అన్నాడు. ఆడంత భయంకరంగా చెడ్డ మాటలు తిడుతున్నాడు కదా, నీకేం అనిపించలేదా? నాకే రక్తం మరిగిపోయినట్టు అనిపించిందిరా అన్నాను. ఆడేమన్నాడు, ఆడి బాధలో ఉండేటట్టు తిడతాడండి. స్వస్థపడిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయినప్పుడు కాళ్ళకు దండం పెట్టి వెళ్తాడు సార్ ఆడు ఇంకా కొనసాగిస్తూ రేపొద్దున మార్కెట్లో డాక్టర్ గారు కనపడితే ఎట్ట అంటాడు మా అయితే. కానీ నేను కనపడితే ఆడు బండి ఆపి నా దగ్గరికి వచ్చి పలకరిస్తాడు సార్.
అక్కడే నిలబడితే లోపల పరిశుద్ధాత్ముడు, నా కుమారుడా, ఇది సంఘ కాపరి పరిచర్య. అక్కడ హాస్పిటల్లో ఈయన వదిలేశాను, నాకు లోపలంతా దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని శుద్ధీకరిస్తుంటే, మిమ్మల్ని సరిచేస్తుంటే, మిమ్మల్ని ఎలాగైనా యేసు క్రీస్తు ముందు నిలబెట్టాలని తాపత్రయపడుతుంటే మీకు కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. పాస్టర్ గారు ఎందుకు అప్పడిపోతున్నాడు, ఇదివరకు బాగానే చెప్పేవాడు, ఈ మధ్య చెట్టపట్లాడిపోతున్నాడు, ఎందుకు ఇలాగైపోతుంది అన్ని కష్టం అనిపిస్తుంది. పిండుతుంటే నొప్పిగానే ఉంటుంది, ఆ పెంకులు లాగుతుంటే బాధగానే ఉంటుంది. కానీ మా తాపత్రయం అంతా మీతో తిట్లు తినాలని కాదు. తిట్లు తిన్నా పర్లేదు, మీరు అపార్థం చేసుకున్నా పర్లేదు, ఒక్క మచ్చ లేకుండా యేసు ముందు మిమ్మల్ని నిలబెట్టాలని ఈ తాపత్రయం పడతాం. అతడే సంఘ కాపరి. ఆమేన్. దుష్టత్వం నుండి మళ్లింపబడాలంటే సంఘ కాపరి కావాలి. రక్షణ పొందవలసిన మాటలు చెప్పాలంటే సంఘ కాపరి కావాలి. దుష్టుల చేతుల్లో దెబ్బలు తిని గాయాల పాలే రక్త మడుగులో కొర ప్రాణంతో పడి ఉన్న దశలో రక్తమిచ్చి, ప్రాణమిచ్చి, ఆత్మనిచ్చి, వాక్యమిచ్చి యేసయ్య తెచ్చి నీ చేతిలో పెడితే నీ గాయాలన్నీ కట్టి యేసు ముందు నిలబెట్టడానికి కాపరి కావాలి. పోనీ స్వస్థపడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? పెళ్లి కుమార్తెను తయారు చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. బలపరచాలంట. ఎస్తేరు మొర్దెకై దగ్గర ఉన్న కాలాన్ని బైబిల్ ఏం చెప్పింది తెలుసా? పోషణ కాలము అని రాశాడు 2:20. నాకు ఆ మాట ఎంత ఇష్టమో. అమ్మ నాన్న అన్ని తానే మొర్దెకై పెంచాడు కదా, దానికి వాడిన భాష ఎస్తేరు మొర్దెకై వద్దనున్న పోషణ కాలమున. ఆ మాట ఎంత ఇష్టమో నాకు. మొర్దెకై సంఘ కాపరి, రాజు యేసుక్రీస్తు గుర్తు, హామాను సైతానిగాడు, హేగే పరిశుద్ధాత్ముడు, షండులు, సేవకులు, పరిచారకులు. సంఘ కాపరి ఎవరో? మొర్దెకై. మొర్దెకై దగ్గరున్న కాలాన్ని ఏమంటారు తెలుసా? పోషణ కాలం. పోషించబడాలి. ఆమేన్, ఆమేన్. పోషించాలి, గాయాలు కట్టాలి, సిద్ధపరచాలి. ప్రకటన 19:6 ధరించుకున్నట్టు గొర్రె పిల్ల భార్యకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార వస్త్రములు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పెళ్లి కుమార్తె కట్టుకునే చీర ఏమిటట? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే హేబేలు మొదలుకొని అపోస్తుల దాకా వారి వారి క్రియలు వివరించి, ఇదిగో హేబేలు యొక్క సమర్పణం చూసావా, చూడండి, ఇస్సాకు యొక్క విధేయత ఉందా, యాకోబు యొక్క పెరుగులాట ఉందా, అబ్రహాం విశ్వాసం ఉందా, ఏలియా రోషం ఉందా, దావీదు ఆరాధన ఉందా, ఇర్మియా విలాపం ఉందా, సమయంలో నిలకలం ఉందా. ఈ నీతి క్రియలన్నిటినీ ఒక వస్త్రంగా మనకు ధరింపజేసే డ్యూటీ దైవ సేవకుడు, సంఘ కాపరి. ఆమేన్. సంఘ కాపరి వ్యవస్థ, దైవ సేవకుని వ్యవస్థ అనవసరమైనది కాదు, అత్యవసరమైనది. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందంటారా? రూతమ్మ దగ్గరికి వెళ్దాం. ఎక్కడుంది రూతమ్మ? రూతు గ్రంథంలో ఉంటుంది. సింపుల్గా మీరు చదవక్కర లేకుండా సింపుల్గా చెప్తాను. పొలంలోకి వెళ్ళి గింజలు ఏరుకుంటుంది. పొలం అంటే ఏమిటి? సంఘం. ఓకే. గింజలు ఏమిటి? వాక్యం. ఓకే. యజమాని ఎవరు? యేసుక్రీస్తు. ఓకేనా? అంతేనా కదా? మీరు తలకాయ ఉంచుకుంటే అడి వేసుకుంటారు ఏంటి? రే చెప్పేటప్పుడు ముఖమే చదువుతున్నప్పుడు మరి అదే వచ్చేస్తుంది మీతో. అది చెప్పమ్మా, నా మాట అంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. చదివేటప్పుడు చూడాలి, చెప్పేటప్పుడు వినాలా. అది ఇప్పుడు బోయేజ్ ఎవరో? పొలము యొక్క యజమాని. పొలానికి వచ్చాడు, చూసేపటికి అందరూ పని చేసుకుంటున్నారు. కొత్త మనిషి కనపడింది. అమ్మా ఎవరు నువ్వు, ఎవరు అని అడిగి అధికారము, హక్కు, కెపాసిటీ, రేంజ్ ఆయనకు ఉండదా? కానీ ఎవరిని అడిగాడు? పనివారి మీద ఒకడున్నాడు. రే ఆ కొత్త మనిషి ఎవర్రా అంటే ఆయన చెప్పాడు, అయ్యా మన నయోమి కోడలయ్యా, ఇట్లా జరిగిందయ్యా, విధోరాలు అయిపోయిందయ్యా, అయినా తన మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతే తన జీవితం చిగురించే అవకాశం, సౌభాగ్యవంతురాలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ
ఇంటికి వెళ్తే నాన్నగారు పెళ్లి చేస్తారు, జీవితాన్ని బరువు కాకుండా బాగానే చూసుకుంటారు, కానీ మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు భర్త లేకపోతే పోయాడు, సౌభాగ్య జీవితం లేకపోతే పోయింది, నాకు దేవుడు దొరికాడు అని వదిలిపెట్టుకోకూడదు. భర్త లేకపోతే భారమైన జీవితం అని ఎలాగైనా దేవుని కృపలో నెట్టుకొస్తాను, కానీ దేవుడు లేకపోతే ఎట్ట నాయనా, నరకానికి వెళ్ళిపోతాం కదా. నాకు మళ్ళీ సుఖం కోసమో, పచ్చని జీవితం కోసమో, సంసారం కోసమో, దాంపత్యం కోసమో, సౌభాగ్య జీవనం కోసమో, సుమంగళి అనే పేరు కోసం నేను మళ్ళీ వెనకెళ్ళను బాబోయ్, నాకు దేవుడు కావాలని ఉండిపోయింది. ఇక్కడికి వచ్చాక అతతో నిబంధన చేసింది. పొలానికి వచ్చాక ఎవరేంటి, వీళ్ళది ఏ ఉద్యోగం, జీతం ఎంత, ఈ చీర ఎంత, ఈ నాకెంత, నీ నికృష్ట పాపిష్టి కులం ఏంటి, చిచ్చే ఏం అడగలేదంట. తల ఉంచి గింజలు ఏరుకోవటం తప్ప అటు ఇటు చూస్తలేదు బాబయ్య అని ఎవరు చెప్పారు? శబాష్ బిడ్డా, నువ్వు సూపరు. నువ్వు దాహమైతే అందరూ వెళ్తున్నట్టుగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగొద్దు. యజమానుల కోసం కుండల్లో తోడి పెట్టారే, అవి తాగా. నువ్వు సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉంటానికి వచ్చావు, నీకేం తిరగలేదు, డోకలేదో అని చెప్తుంటే గాబరైపోయి, ఏమి తెలిసి నా మీద ఎంత క్రూప్ చూస్తున్నారండి బాబు అని అడిగింది. నాకు మొత్తం తెలిసిపోయింది అన్నాడు. ఎవరు చెప్పారు? చెప్పాలి, ఎవరు చెప్పారు? సంఘ కాపరి. ఆమేన్ అంటలా. మీరు దుష్టత్వం మళ్లించడానికి ఎవరు కావాలి? రక్షణ మాటలు తెరించడానికి ఎవరు కావాలి? గాయాలు కడతానికి ఎవరు కావాలి? పెండ్లి వస్త్రాన్ని ఇవ్వడానికి ఎవరు కావాలి? నిన్ను గూర్చి దేవుని ఎదుట మంచి సాక్ష్యం చెప్పడానికి ఎవరు కావాలి? ఆమె నేను కల్పించినా బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. చివరి కొలసి 1:28 పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను మిమ్మల్ని క్రీస్తు నందు సంపూర్ణులను చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని ఈ తిప్పలు పడుతున్నాను మీకు అన్నాడు. మరి సంపూర్ణమే దేవుని ముందు నిలబడండి, లేకపోతే పోతారు అనలేదు. ఏ విధము చేతనైనా సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టవల్లని నేను ప్రయాసపడుతున్నాను. సంపూర్ణులైతే అక్కడికి వెళ్తారు, లేకపోతే పోతారు, మీ కర్మ అని వెళ్ళిపోడంట దైవజనుడు. ఎలాగైనా వాళ్ళని సంపూర్ణులను చేసి, టీచర్ ఏం చేస్తాడు? చదువుకుంటే పాస్ అవుతారు, లేకపోతే మీ మీరు చావండి అండో, చదువు చెప్తాడు, కుదరకపోతే 2 వాయిస్తాడు, వాయించే వయసు దాటిపోతే 6 వయసుకు తగ్గ పనిష్మెంట్లు ఇస్తాడు. ఎట్టో కట్ట మొత్తానికి పాస్ అయ్యేలాగా తిప్పలు పడతాడు. విద్యార్థి కృషికి సమానంగా అధ్యాపకుని కృషి ఉంటుంది, ఏం డౌట్ అక్కర్లా ఇందులో. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలి గట్టిగా అందరూ కూడా. అంటే చివరికి ఇతని గాయాలు కట్టడం, పోషించడం, నడిపించడం, దీవించడమే కాదు, నిన్ను యేసు ముందు నిలబెట్టి వరకు ప్రయాసపడేవాడు ఎవరో? సంఘ కాపరే. ఇన్ని బాధ్యతలు తెర ఎక్కడ చేస్తుంది? చేస్తుందా తెర? తెర 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 అని పట్టుపోతే నువ్వు కోప్పడితే నచ్చదా? గద్దిస్తే నచ్చదా? లాలించము, జోలపాడము, ఉయ్యలు ఉపమానం ఉందా రెఫరెన్సు? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము, నీతి యందు శిక్ష చేయము, దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఎలాగూ చేయట మీకు ప్రయోజనకరమని వాక్యం చెబుతుంది. ఇప్పుడు కమ్మగా మర్యాదగా వందనాలు చెప్పేవాడికి 100 రూపాయలు సందేహ ఇచ్చోడు తిట్టాలని ఎందుకుంటుంది? మాకు మట్టుకి టెన్షన్. రేపొద్దున యేసు ముందు నిలబెడితే ఏమన్నా లోటుపాట్లు అంటే ఇన్నాళ్ళు ఏం చేసేవరా? మా టెన్షన్ మాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 కాదు 7 మాటలు చెప్పాను మీకు. సంఘ కాపరి అవసరమా కాదా? ఆమేన్. చివరికి ఒక్క మాట చెప్పి వదిలేస్తాను. ఇందాక తల్లిగారికి వాగ్దానం చేసిన 9ంటికి వదిలేస్తానని. ఎక్కడ మాట తప్పనేక. దేవునికి స్తోత్రం. సంఘ కాపరట తాను సిద్ధపడి తనతో కలిసిన సమూహాన్ని ఏం చేయాలట? ఇప్పుడు చెప్పండి, మనంతట మనము సిద్ధపడడానికి కుదరదు, మనల్ని సిద్ధపరిచే ఒక దైవజనుడు మనకి. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఇప్పుడు దైవజనుడు మనల్ని సిద్ధపరచాలంటే మనం ఏం చేయాలా కదా? సింపుల్గా 10,000 కట్టండి, ఏడవకండి, 7,000 వెనక్కి ఇచ్చేస్తాం. క్యాష్ రూపం కాదు, పుస్తకాల రూపంలో.
నీ స్కీములు మండిపోయి ఎక్కడికి రా, రెఫరెన్స్ ఎంత ఈ స్కీమ్కి? రెఫరెన్స్ నేనే, నాకు రెఫరెన్స్ ఏం లేదు, నేనే రెఫరెన్స్. ఈ సేవ ఎలాంటి తెలుసా? భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్ప సిరులలో మురిసి బాధలను భరించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్పశిరులలో మునిగి బాధలను భరించు సేవ, బాధలను భరించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా, సిలువమూర్తి కృపను చాట సిగ్గుపడని, సిలువనిందలను భరించి, సిలువనిందలను భరించి, శిరము వంచి మురియు సేవ, మధుర మధుర యేసు ప్రభు సేవ, మధుర మధురం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో నోబెల్ శాంతి బహుమతి వచ్చినట్లుగా రాష్ట్రపతి అవార్డు ఇచ్చిన తలంచుకొని మురిసిపోతుంటారంట నిందలు పడి. సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, రూపాయి డబ్బులు లేకపోయినా బాష్పములనే సిరులుగా భావించి మురిసిపోయే సేవ. ఇన్ని బాధలు ఎందుకంటే ఆ దినమున ఆయన జీతం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరి దైవజనుడు రాకడకి మనల్ని సిద్ధపరచాలంటే మనం ఏం చేయాలి? ఈ పథకంలో చేరండి, ఈ డబ్బులు కట్టండి, ఈ స్కీమ్ ఉపయోగించుకోండి, మెంబర్షిప్ తెచ్చుకోండి, కార్డు ఉండాలి, లేకపోతే లోనికి ఏ ప్రవేశం ఉండదు. సింపుల్గా చెప్పాడు సార్ వాక్యంలో, ఏమీ లేదు లాజిక్. నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు. దట్స్ ఇట్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ లాజిక్. వెరీ ఇంపార్టెంట్ కండిషన్ టు. నీతో కలిసిన సమూహమును, అంతే. అంటే నువ్వు దైవజనుడితో కలవకపోతే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటే, ఎవడు నన్నంటుకోక నామాల కాకి నా విధానమే వేరని వ్యవహారంలో కొనసాగితే, నా స్టైల్ నాకు ఉంటుందండి, నేను ఎవరిని ఫాలో అవ్వనండి అనే వ్యవహారం మెయింటైన్ చేస్తే, దేవునికి స్తోత్రం. ఇంతే సంగతులు చిత్తగించవలను. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత రాకడైపోయిన తర్వాత భూమి మీద ఎడబడిపోయిన భాష ఎవడో ఉంటాడు, ఆడి సంఘానికి వెళ్ళి కూర్చోవడమే. బోధపడుతుందా? నీతో కలిసిన సమూహమును. దైవజనుడికి నువ్వు ఆయనతో కలవకపోతే దర్శనముతో, భారముతో, సేవతో, ఉపదేశముతో, నడిపింపుతో ఏకీపించకపోతే ఎలా సిద్ధపడతాను నిన్ను? కొంతమంది అంతే, వచ్చామా వెళ్ళామా అంతే, మళ్ళీ దానికి పెద్ద పోజు. నేను పెద్దగా ఎందులో కూడా ఇన్వాల్వ్ అను, వస్తాను, వచ్చామా దేవుని వాక్యాన్ని విన్నామా అని పెద్దగా, అయ్యి బాబోయ్ తామరాకు మీద నీటి పొట్టు మాట్లాడ పెద్ద. తాము సిగ్గుపడవలసిన సంగతులంది అతిశయించే వ్యవహారం అది. నేను ఇంతకాలమైంది. సంఘం అంటే ఓ మాట అనండి, సంఘం అంటే నేనైనా మా అన్నగారైనా మేము కూడా ఒక అవయవమే. మేమే కాదుగా శరీరం అంటేని, మీరు కూడా ఒక
నేను కూడా ఒక ఈ అవయవాలన్నీ కలిస్తేనే సంఘం అనే శరీరం. ఇండివిజువల్గా నోబడి కెన్ ఫంక్షన్. ఎవడు కూడా పనిచేయటం కుదరదు. ఒక అవయవం ఎలా పనిచేసేది సపరేట్గా మిగతా అవయవాలతో కలుసుకుంటేనే. అవునా కాదా? నాకేమి ఇంట్రెస్ట్ ఉండదండి. మరి ఇంక పరలోకం కూడా నచ్చదేమో. మరి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటే చేయబోనంటే మరి ఇంకెలాగరా? తప్పు కదా. నీతో కలిసిన సమూహం అనే రాకడికి దైవజనుడితో రాకడ సందేశం ఇది. గుర్తుపెట్టుకోండి, ఇది కడవరి కాలం, ఇది ఈ కూడికల్లో చివరి సందేశం ఇది. ఇందులో శ్రద్ధగా వినండి. యేసు క్రీస్తు రెండవ రాకడకు నీ అంతట నీవు సిద్ధపడలేవు. సిద్ధపరిచే సంఘ కాపరి నీకు ఉండాలి. సంఘ కాపరి చేసే సమస్త వ్యవహారముల యొక్క ఉద్దేశము నిన్ను రాకడికి సిద్ధపరచడమేను. అలా సిద్ధపరచాలంటే నీవు కలవాలి ఆ దర్శనంతో, ఆ భారముతో. మొన్న ఒక భక్తురాలు చాలా భక్తి హడావుడి చేసేస్తుంది. నేను అడిగాను, బిడ్డ బాప్తిస్మాన్ని పొందేవా అని. అదే ప్రేయర్ చేసుకుంటాను అంకుల్. ప్రేయర్ చేసుకున్నావా? ఈ అమ్మాయి ఎందుకంటే బాప్తిస్మం గురించే అంటే ప్రభు మాట్లాడతారు కదండి. అమ్మ సైతానో 66 పుస్తకాల్లో మాట్లాడితేనే ఎక్కలేదంట. 6 ఏళ్ళ మట్టి దైవజనులు చెప్తుంటే ఎక్కలేదంట. ఏమో సపరేట్గా రాత్రికి యేసుప్రభు SMS పెడతాడంట, బిడ్డ బాప్తిస్మం పొందు అని. తప్ప నీకు లేపా చెత్త మాట్లాడుతున్నా. బైబిల్ అంటే ఎవరు? దేవుని వాక్యం కదా. మాట్లాడమేంటి? బైబిల్ అంటే వాక్యం కదా. వాక్యం చదివితే దేవుడు మాట్లాడినట్టు కాదా? సేవకుడు మాట్లాడే దేవుడు మాట్లాడినట్టు కాదా? ఈ అమ్మకి ఎలా కుదరదంట. రాత్రులు ఫుల్గా తినేసి ఆదమరిచి నిద్రపోతుంటే ఒక రాత్రి యేసుప్రభు వచ్చి, నా కుమారి నీవు బాప్తిస్మం పొందుము అంటే పొద్దున లేచి ఎస్ మై లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు ఆ సౌండ్ ఎట్టుకొని నేను అన్నట్టే సైతాన్ కూడా అనొచ్చు కదా. అంతే కదా. మరి ఏ సౌండ్ వినపడితే అంతేనేంటి? వాక్యం. ఇది ఇంపార్టెంట్ వాక్యం. ఆమె అవునంటారు కదంటారా? వాక్యానికి లోబడి. ఇప్పుడు నోవకు ఓడ కట్టాడానండి. ఒక్కడు కట్టాడా? లేదుగా. ఆ 7 సాయం చేశారుగా. ఆయన సతీమణి, 3 పిల్లలు, కొత్తగా వచ్చిన కోడళ్ళు. అసలు మాకు పెళ్ళి అయిందే ఎందుకన్నట్టుగా, మా ఇంకో పనేమీ లేదన్నట్టుగా వచ్చిన దగ్గర నుంచి చెక్కలు మోయటం, ఈ మేకలు కొడతాం, ఈ తారు పూయటం, ఇదే పని పాప వాళ్ళకి. ఏమండి అబద్ధం ఆడకండి, మీకు ఎవరు కూలోళ్ళు దొరక మమ్మల్ని చేసుకున్నారు కదా. ఈ దర్శనం అందరం వెటకారం ఆడుతున్నారు, ఎవడో వస్తలేదని మీరు ఇలా పెళ్లి చేసుకుంటే 3 మనుషులు దొరుకుతారు కూలీలని అని ఒక్కసారి కూడా అనలేదండి. పోని ఆ దర్శనం ఆ సతీమణి తల్లిగారికి తెలుసా? కొడుకులకు చూసారా? కోడలకు వినపడిందా? ఈయన దైవజనుడు, దేవునితో నడిచినవాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు. అతనితో మాట్లాడితే మాతో మాట్లాడినట్లే, ఆయనకి చెబితే మాకు చెప్పినట్లే. ఆయన దర్శనమే మా దర్శనం, ఆయన భారమే అనుకుంటేనా కదా పిల్లలు. మరి మేము ఎంతవరకు వెళ్ళామా, కలిగింది ఏదో ఇచ్చామా? అవును. మరి దుప్పటేసుకొని కూర్చున్నాడు ఇక్కడ రోడ్డు పక్కన, కలిగింది అత్తకి. పనికి మళ్ళీ ఫీలింగ్ ఇది ఎట్టిది బాబోయ్, తలుచుకుంటేనే మెంటలు వచ్చేసి ఇదేటిది. నేను చెప్తున్నాను, నీ కానుకలు, నీ చందాలు, నీ డబ్బులు అసలు ముఖ్యం కాదు. మానే అసలు అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ₹1,00,00,000 మనిషివి. నీకోసం నువ్వు రక్షించబడాలని, నువ్వు పరలోకి వెళ్ళాలని నిన్ను సిద్ధపరచాలి. నీ యేసుప్రభు చచ్చిపోయింది నీ సందా కోసమా? మేము బోధ చేసేది నీ సందా కోసమా? రెండోసారి వచ్చింది సందా కోసమా? పిచ్చి మాటలు మాట్లాడబాకు. నువ్వు కాస్ట్లీ, నువ్వు అత్యంత అమూల్యమైన వ్యక్తివి. డబ్బే పనికి మళ్ళీ డబ్బే సూపర్ అనుకుంటే మాఫియా వాళ్ళ దగ్గర బోల్డ్ ఉందంట. పేపర్లో వచ్చింది, నాకేంటి, నేను చూసానేటి. అది ఎవరెవరి దగ్గరతో ఉందంట బోల్డు. అండర్ వరల్డ్ అంట, ఏదో పెద్ద పెద్ద పదాలు రాస్తున్నాడు పేపర్లోని. మరి ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆడే సూపర్ అయితే, మరి దొంగసారా కాసి ఎవరి దగ్గర కూడా ఉంది. డబ్బేట పనికి మళ్ళీ డబ్బు, నువ్వు కాస్ట్లీ.
నీకోసం ఆయన వచ్చాడు, నీకోసం చనిపోయాడు, నీకోసం ప్రయాసపడుతున్నావు. నిన్ను యేసు ముందు నిలబెట్టాలని తిప్పలంతా పడుతున్నావు. నువ్వు అమూల్యమైన వ్యక్తివి, విలువైన వ్యక్తివి. ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు దేవుడు నిన్ను. పద్దాక పనికి మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడకండి, దరిద్రం అని. అది కాదు అసలు పాయింట్. దర్శనంతో ఏకీవించాలి. ఎలీషా గొప్ప సేవ చేశాడా లేదా? ఏలియా కన్నా రెట్టింపు చేశాడా లేదా? మరి ఎలీషాకి అసలు దర్శనం ఉందా? అసలు స్వరం విన్నాడా? ఆయన పని అని చేసుకుంటున్నాడు. ఈ ఏలియా గారితో దేవుడు మాట్లాడితే ఇలా దుప్పటాలకు వేసేసాడు. ఏమిటి గురువుగారు, వస్త్రం ఉతకమంటారా? ఆయనకి తెలుసు దాని అర్థం ఏంటో. ఇంటికెళ్ళి వచ్చేస్తాను. వచ్చాడు, మొత్తం చీల్చేసి వండేసి పంచిపెట్టి వచ్చేసాడు. అంతే. యేసు రక్తం ఇచ్చేయి. ఆమేన్. నాతో కూడా మాట్లాడయ్యా, ఆయనకి ఏదో చెప్పామంటే నాకు కూడా చూపించయ్యా. నా ఆత్మీయ తండ్రికి చూపిస్తే నాకు చూపించినట్లే, ఆయనకు బయలుపరిస్తే నాకు బయలుపరిచినట్లే అని నమ్మకంగా సేవ చేశాడు, వెంబడించాడు కనుక ఏలియా కంటే రెండింతల అభిషేకంతో ఘనమైన సేవ చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుని దర్శనంతో కలవకపోతే, దైవజనుని భారంతో కలవకపోతే, దైవజనుని యొక్క హృదయ వేదనతో కలవకపోతే, ఆ పరిచయంతో మరి నువ్వేం పెట్టవా ఆయన ఏమిటండి? అర్థం ఉందా? అనుకోండి, నేను మొన్న కొంపకెళ్ళాను. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఇంకేనో ఉన్న చెరుకు గదిలో ఉన్నారు, నాకు తెలియదు. మధ్యలో పలిగిపోతున్నారు పిల్లలు. నాన్న పాలు ప్యాకెట్ తెమ్మని చెప్పు. ఎందుకంటే యువతలు ఉంచాడు, కాఫీ పెట్టమనా అన్నాడు. పాలు ప్యాకెట్ తెమ్మని చెప్పు. నా పని ఇటు చూడటమే. ఇటు సౌండ్ పెరిగి ఇటు తిరగటం, ఇటు చూస్తాం. అమ్మ నాయనో, దేవుడు నన్ను సరిగ్గా తీసుకొచ్చాడు అని ఇద్దరిని కేకేసి ఎదురుకుండా కుర్చీ కూర్చోబెట్టాను. కుర్చీలు ఎదురుకుండా కూర్చోబెట్టి ఆ పిల్ల కుర్చీ ఇటు లాగేసింది, అటు ఇటు లాగేసాడు కుర్చీ. దేవుని కృపలో 1 గంట ప్రయాసపడ్డాక 2 కుర్చీల దగ్గరికి వచ్చేసినాయి. మరి సమస్య లేదు. ఇంకా దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దైవజనుడు ప్రయాస, కన్నీరు, సమాధానం పరచకపోతే ఇంకెందుకు మనం భూమి మీద ఉండి? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మళ్ళీ కూటం బేబచ్చగా జరిగిపోయింది. సమాధాన కూటం ఎంత బేబచ్చగా జరిగిందంటే ఇద్దరు కూడా చాలా తప్పు అయిపోయింది, నేను అలా క్షమించండి, నన్ను క్షమించండి, నా పిల్లలు అడుగు, నాకు సరే చెప్తాడు. ఇటు ఈ పిల్ల వచ్చి అయ్యారు నా తప్పారండి, నాకు చెప్పగాడికి చెప్పెళ్ళి ఒకరినొకరు క్షమాపణ కోరుకున్నారు, ఒకరినొకరు క్షమించుకున్నారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి ఇప్పుడు అన్నాను. నిన్నదాకా ఏం ప్రార్థన చేసేవాడు? దానికి బుద్ధి దయచేయి ప్రభువా, దానికి మారు మనసు దయచేయి, ఆ గర్వపడి తీసివేయి అని ఈ గదిలో ఇటు మొదలెడితే కోటం, ఆ గదిలో ప్రభువా ఈ మూర్ఖుని మార్చు నాయన, ఈ కఠినాత్మను మార్చు నాయన, దేవుని ప్రేమ దయచేయి ప్రభువా. ఈ ప్రార్థన పరలోకం వెళ్తాయంటారా? వీళ్ళు ఒకరి చేతులు పట్టుకొని కన్నీరు ముంచి కలిసి ప్రార్థన చేస్తున్నారు. చల్లగా నేను చదువుకున్నాను, దేవుని స్తోత్రం. ఒక అరగంటకో గంటకో ప్రార్థన తెగిలింది. అయ్యారండి, ఎక్కడున్నారండి బాబు మీరు? నేను మా ఇంట్లో ఉన్నా. అయ్య బాబా తిట్టండి, నేను వచ్చిన పని అయిపోయింది కదరా, నా పని ఏముంది? ఇంకా సమాధానం కలిగితే చాలు, ఇంకా నాకు ఇంకేమక్కర్లేదు. హల్లెలూయా. అయ్య బాబా గారు మీకు కనీసం కాఫీ అవ్వలేదు అని పిచ్చి మాకు మీ ఇద్దరు శుభ్రంగా ఉన్న చాలు, కాఫీ వద్దు, టీ వద్దు. కానీ లేకపోతే చచ్చిపోతామంటే కాఫీ ఇవ్వాలి, కాకపోతే నీళ్ళు దాకా పడుకుంటాం, వీళ్ళకి వచ్చే లాస్ లేదు. మీరు సంతోషంగా ఉండండి, మీరు సమాధానంగా ఉండండి, దేవుని భయం కలిగి ఉండండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, కలిసి సంఘ దర్శనాన్ని మోయటానికి ప్రయాసపడండి. టీలు టిప్పులు తర్వాత చూసుకుందా. ఈ లోపు రాకూడదు, అక్కడికి వెళ్ళి ఎక్కలేసాం మన తినొచ్చు, పిచ్చి మొహం వేసుకొని పద్దాకి ఎక్కడ టిప్పి తీయ. దేవునికి స్తోత్రం. దైవజనుడి దర్శనమే, దైవజనుడి భారమే, దైవజనుడి పనే నీతో కలిస్తేనే రాకడ సిద్ధపరచు, లేకపోతే మరేమి లేదు. బైబిల్ ఉందంటారు, నేను చెప్పాను సొంతంగానే. ఆమెన్. హల్లెలూయా. దైవజనుడితో కలవాలా అక్కర్లేదా? కొంతమంది కనీసం వందనమే చెప్పరు కదా. లేదండి, చెప్పరు, వస్తారు వెళ్ళిపోతారు అంతే. ఇంకా మనమే అడ్డం పడిపోయి ఆడికి వెళ్ళిపోయి ఏ బా బ్రదర్ బాగున్నాను అయ్యారు రాలిపోతే ముచ్చాలడికి. మరి ఇంకెక్కడ కలుగుతావురా నువ్వు? వందనాలే లేవు దరిద్రానికి. అలా చేయొచ్చండి? తప్పండి. కలుసుకోవాలి, మాట్లాడాలి,
నీ నిబంధన ఏంటో, నీ సమర్పణ ఏంటో తెలియపరచాలి. ఆమేన్. అలాంటి అనుభవంలోకి రావాలి క్రైస్తవ సంఘం. ఈ రాకడికి సిద్ధపడటం అంటే మనం సపరేట్గా మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకొని నీట్గా మేకప్ వేసుకొని రోడ్డుకు వచ్చినట్టు కాదు. రెండవ రాకడంటే దైవజనుడు దేవుని ఆత్మ చేత పరిశుద్ధుల నీతి క్రియల చేత పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరచాలి. ఇది మన చేతుల వ్యవహారం కాదు, దైవికమైన కార్యం అది. దాని కొరకు సేవకుని దేవుడు ప్రతిష్ఠించాడు. దాని కొరకు జీవితాలు పరంగా పెట్టి వాళ్ళు సేవ చేస్తున్నారు. ఏదో మనుషులు మాట్లాడతారులేండి, వాళ్ళకి మాట్లాడతా కానీ పెట్టుబడి ₹10 ఖర్చు అవుతుందా? ఉత్తిరే కదా మాట్లాడవచ్చు. పాస్టర్లు డబ్బులు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఆదివారం చర్చికి రాకపోతే మళ్ళీ వారం వస్తే పాస్టర్ గారు అడుగుతారా? ఏమన్నా రాలేదేమో గత వారం కదా, సహజం. ఇంకొన్నిసార్లు వరుసగా 2 వారాలు ఫోన్ చేసేయటం, ఇంటికి వచ్చాడు ఏమో చర్చికి రావట్లేదేంటి కదా. అదేదో ఎప్పుడన్నా ఒక నెల దశంభాగం ఎగ్గొట్టాం అనుకో, ఏమో దశంభాగం ఎప్పుడన్నా ఎవడన్నా అడుగుతాడా? మరి ఎందుకు పాపిష్టి మాటలు మాట్లాడతారా? నీవు ముఖ్యం, అక్కడ నీవు ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. ఏదంటారులేండి, వదిలేదు. ఆ గొడవ అంతా మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే దర్శనం, అక్కడ ఆ సిద్ధపాటు. ఆమేన్. సింపుల్గా చెప్తాను, గబగబా సింపుల్గా మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఎరుకో గొడవలు కోలాలి అనండి. అప్పుడు ఏం చేయాలి? దైవజనులు బూరలు ఊదగా జనులందరూ కేకలు వేయాలి. అవునా కాదా? అంటే దైవ సేవకులతో పాటు బూరలతో పాటు మనం కూడా ఏం చేయాలి? దాన్ని ఏమంటాం మనం? స్తుతించుట అనండి. దైవజనులతో కలిసి స్తుతించాలి అనండి. దైవజనులతో కలిసి స్తుతి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ప్రసంగం టైంకి రావటం. ఇప్పుడున్న ఒకసారి ఆలస్యం ఎవరికన్నా అవుతుంది, సమస్యం కాదు. కానీ ఇప్పుడు నుంచి ఎందుకు బాబు అలాగే తినేస్తారు పాటలు? అయ్యగారి వాక్యం టైంకి వెళ్తాం, మళ్ళీ దానికి కవరింగ్ ఎలాగా? అయ్యారు మీ వాక్యం నాకు చాలా ఇష్టం అండి, అసలు మిస్ అవ్వనండి. మరి ఊసిపోక పడుతుందండి ఇట్లా పాటలు అవడానని. బైబిల్ ఏమని తెలుసా? యూదా భూమిని దున్నును అని రాశాడు. అంటే స్తుతి హృదయాన్ని దున్నుద్ది. ఆ స్తుతి ఆరాధన టైంకి వస్తేనే నీ హృదయం సరిగ్గా దున్నబడి విత్తనాలకు పనికి వస్తుంది. నీకేమో స్తుతి నచ్చదు, ఆరాధన నచ్చదు, పాటలు నచ్చదు, నువ్వేం పరలోకం వెళ్తాను. అక్కడికి వెళ్తే ఉండేది అదే, నీ చెరకొచ్చి బయటకు వచ్చేస్తావు. అబ్బో ఇదేంటి మా చర్చి, అందుకే చర్చికి వెళ్ళేమని కాదు, ఈ పాటల గురించే. మా అయ్యగారు మంచిగా బాగా వాకి ఆ టైంకి వెళ్తాను, అక్కడ ఉండదు మరి ప్రసంగం. ఆరాధనకు అలవాటు అయిపోండి, స్తుతి ఆరాధన టైంకి వచ్చేయండి. దైవజనులతో కలిసి స్తుతించాలి. ఆమేన్. రెండవది దైవజనులతో కలిసి ప్రార్థించాలి. యెహోషాపాతు నాయకత్వంలో భయంకరమైన యుద్ధం వస్తే ఏం చేశారు? 2వ రోజు 20వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 20లో యోధావారు, భార్యలు, పిల్లలు, శిష్యులు, దైవజనులు అందరు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేశారు. గొప్ప విజయం వచ్చేసింది. ఆమేన్. దైవజనులతో కలిసి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 3:18 దేవుని ప్రేమిక లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు సమస్త పరిశుద్ధులతో కూడా ధ్యానించాలంట. నువ్వు ఇంట్లో కూర్చొని కాంకరెన్స్, డిక్షనరీ, కామెంటరీ అన్నీ వేసి కూర్చుంటే మెంటలో వచ్చేస్తుంది, తెమలది పని. అదేవాడు బైబిల్ కాలేజీకి వెళ్తే నాలెడ్జ్ బాగా వచ్చిందని ఇంకో కాలేజీకి వెళ్ళాడంట. ఈ మూడు మొత్తం 14 సంవత్సరాలు ట్రైనింగ్లో గడిపాడు. 4 ట్రైనింగ్లు చేశాడు, ఇంకో 2 సంవత్సరాలు ఇది చేశాడు. మొత్తానికి 14 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో గడిపాడు. ఆ తర్వాత ఒక క్రిస్టియన్ జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి 14 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో గడిపారు, మీరు ఎంతో నాలెడ్జ్ సంపాదించారు అంటే, ఎస్, ఒక మాట చెప్పండి అని అంటే, దర్ ఈస్ నో గాడ్ అన్నాడు. After all my research, I came to know one thing, that there is no God. This is all just myth. అమ్మ సైతాన్ రే, యెజబెల్ వచ్చేసింది నీలోకి. అది పోయి బైబిల్ కాలేజీలో కూర్చుంటుంది. నాకు అదొకటని చెప్పండి, బైబిల్ కాలేజీకి వెళ్తానంటే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఉంది, తుయతైర సంఘాన్ని రాస్తూ, అది అబద్ధ బోధలను తన దాసులకు బోధించుచున్నది. విశ్వాసాలు కదండి, సేవకులను టార్గెట్ పెట్టేసింది. బైబిల్ కాలేజీలో కూర్చుంటుంది అన్నమాట. వెళ్ళి లేనిపోయి నేను ఇంజెక్ట్ చేస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చొని, కొంపలంటూ పోతాయి. అదో దిగులు మాకు.
మా పిల్లలు ఏదన్నా 3 నెలల కోర్సు, నెల కోర్సు, ఆ కోర్సులకి వెళ్తామంటారు. మేము వద్దన్నాం అనుకోండి, మా డాడీకి ఇంకా ఆయన తప్ప ఎవ్వడం లేదు భూమి మీద అనకూడదు. కానీ ఇంకెవడన్నా పోతుంటే మా డాడీకి అసలు ఇచ్చేస్తుంది. జలసి, ఇన్ఫీరియారిటీ, కొన్ని సూపర్ స్టిషన్స్ ఉన్నాయి మా డాడీకి చెప్పడు. కానీ వీడిన్ని మాట్లాడతాడు. ఆ కాలేజీకి వెళ్తాడు, సరే వెళ్ళిన తర్వాత దెర్ ఈజ్ నో గాడ్ అంటాడు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చింది అలా పోడు చేసేస్తాడు కదా వాడు. మా టెన్షన్ మాకు ఉండదేంటి? మాకు మందు కొడతాం రాదు, ఎరువులు వేస్తాం రాదు, నీళ్ళు పోసి పెంచుకున్నాం. ఆడు కూడా మందు కొడతానంటే కొట్టరా అన్నాడు. ఆడు కొట్టే కాకులన్నీ మాడిపోయినాయి. ఇప్పుడు మరి మేము కొట్టుకున్న నీళ్ళు సుఖం కదా పేనానికి. మా బాధలు మాకు ఉండవేంటి కదా? ఈ లేనిపోని ఎరువులు తీసుకొచ్చి ట్యాంకులో పోసేసి గంతో స్ప్రే చేస్తున్నాడు. ఆడు వచ్చి చెట్టు మాడిపోతుంది. ఎరా ఎలా చేసామంటే అది కొంచెం డోసు తేడా వచ్చిందండి. కన్నీరు కార్చి ఉపవాసం ఉండి పెంచుకున్నాంరా. మీరు మీ టెన్షన్ వచ్చేస్తుంది మాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్తున్నారు, అర్థమవుతుందంటారా? దైవజనులతో కలిసి స్తుతించాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. 1 సమూయేలు 10:6 నువ్వు వెలుచుండగా ప్రవక్తల సమూహం నీకు ఎదురు పడతారు. వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు వారితో కలిసి ప్రకటించుము. అప్పుడు యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి వస్తుంది, క్రొత్త మనసు నీకు వస్తుంది. దైవజనులతో కలిసి ప్రకటించాలి. ఆమేన్. లూకా 12:30 నాతో కలిసి సమకూర్చండి. ఆమేన్. 2 తిమోతి 2:2 నాతో కలిసి శ్రమ పడము. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. ఒక్క సొంత మాట చెప్పాను నేనేమన్నా? దైవజనులతో కలిసి స్తుతించాలి, దైవజనులతో కలిసి ప్రార్థించాలి, కలిసి వాక్యాన్ని కలిసి ప్రకటించాలి, కలిసి సమకూర్చాలి, కలిసి శ్రమ పడాలి. అప్పుడు వారితో కలిసి యుగయుగాలు రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆమేన్. దైవజనులు అవసరం. దైవజనులతో దర్శనంతో కలవటం ఇంకా అవసరం. తనతో కలిసిన సమూహమే రాకడ సిద్ధపరచబడద్ది. కంగారుగా పిచ్చి పిచ్చిగా బోధలేని అడ్డు చెదిరిపోవటం కాదు. దైవజనుల్ని కలిగి ఉండాలి. వారి దర్శనంతో, ఉపదేశంతో, భారంతో, ప్రార్థనతో ఏకీభవించి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు రాకడికి సిద్ధపడతాం. ఆ రీతిగా దేవుడు మనల్ని మన దైవజనుల ద్వారా తన మహిమ గల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.